పంజాబ్లో సుదీర్ఘకాలం పాటు అకాలీదళ్తో కలిసి ప్రయాణించింది భారతీయ జనతా పార్టీ. అయితే అకాలీదళ్లో పెద్ద ఆయన ఉన్నంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత కొడుకు కూతుర్ల రాజ్యం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టడం ఒక ఎత్తు అయితే, డ్రగ్ ఫెడరర్స్తో సంబంధాలు, కొన్ని అరాచకాలు చేసుకుంటూ వచ్చారు, ఖలిస్తానీ శక్తిని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఫలితంగా ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీతో విభేదించడానికి ఒక సాకు వెతుక్కున్నారు. రైతుల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని బయటికి వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత నిదానంగా అక్కడ ఎదిగే క్రమంలో చేసిన ప్రయత్నంలో మొన్న 3rd ప్లేస్కి వచ్చింది. 4th ప్లేసు 3rd ప్లేస్కి అకాలీదళ్ 3rd 4thలో పోటీ పడుతున్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు త్వరలో ఈ ఏడాది ఎండింగ్లో పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా 117 స్థానాలు ఉన్నట్టు పంజాబ్లో అకాలీదళ్తో మళ్ళీ పొత్తు పెట్టుకుంటుంది బీజేపీ అన్నటువంటి ప్రతిపాదనని లేదా ప్రచారాన్ని తోసిపుచ్చారు అమిత్ షా. పంజాబ్కి సంబంధించిన నాయకులందరినీ కూర్చోబెట్టుకుని 2 గంటల పాటు మీటింగ్ పెట్టి ఒంటరిగానే పోటీ చేయాలన్నటువంటి వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.